మీ పేరు? నా పేరు అజయ్ పాటిల్. అజయ్ పాటిల్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి భారతదేశం వ్యాప్తంగా. ఇక్కడ ఎంపీ ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు బీజేపీ వస్తుంది సార్, మాధవీలత గారు గెలుస్తారు. కంపల్సరీ వస్తుంది 100%. 200 ఏంటి సార్? లేదు 200 ముందే చెప్పిందా? రైట్, కన్ఫర్మ్ వచ్చేస్తుంది, బీజేపీ వస్తుంది. బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఏమో సార్, అంతా ఇది కాంగ్రెస్ ఏం మంచిగా లేదు. ఇది మళ్ళీ ఏం పేరు, ఇది కేసీఆర్ కూడా ఏం చేయలేదు. ఎంఐఎం ఇది మతలబ్ అంతా డివైడ్ అయిపోతుంది. ఈ బీజేపీ కన్ఫర్మ్ వచ్చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటది? మనకు నరేంద్ర మోదీ సార్. ఎందుకు నరేంద్ర మోదీ? వాడు మంచిగా ఉంది సార్. అంతా మనం రామ్ మందిర్ కూడా రైట్ అయిపోయింది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మీరు ఇక్కడ తిరుగుతున్నారు కదా, ఇక్కడ ముస్లిం డామినేషన్ బాగుంటది అంటారు, నిజమేనా? లేదు సార్, అది మనం కూడా ఓల్డ్ సిటీలో ఉంటుంది. వాళ్ళ రాజకీయం ఉందంతా, వాళ్ళ ఇష్టం ప్రకారం నడుస్తుంది అంతా. ఇంకొకటి, ఇక్కడ ఎలక్షన్లలో బాగా రిగ్గింగ్ చేస్తారు అసరుద్దీన్ సంబంధించిన వాళ్ళని. ఏదో దొంగలు ఒకటి చేస్తారు అంత. అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? అది వాళ్ళ తాతది, వాళ్ళ ఎవరు వాళ్ళ డాడీ ముత్తాత వాళ్ళంతా వాళ్ళు వేస్తూనే ఉంటారు. మనం బీజేపీ ఇది కన్ఫర్మ్. మాధవలైతే కన్ఫర్మ్. మాధవలతి రాలేదంటే నా వదిలేస్తా ఆటోని, కన్ఫర్మ్ వచ్చేస్తా 100%. నా ఫేవరెట్ ఉంది మాధవీలత, నా ఫేవరెట్. మాధవలతకు వ్యతిరేకంగా అందరూ ఒకటే ఇరుతున్నారు కదా. వాళ్ళంతా దొంగలు ఓటర్లు సార్. అంతా వాళ్ళు అంతా అది ఓటు ఇది ఓటు అంతా వాళ్ళు అదే పని, అంతా వాళ్ళ రాజకీయమే ఉందంతా. రాజకీయాలు ఉంటా మళ్ళీ ఓల్డ్ సిటీ పురానియవలి. ఇంత బహిరంగంగా నువ్వు ఆటో వదులుకుంటాడు, ముస్లింలతో ఏమన్నా ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది ఏం లేదు నాకు. మనం చేసుకుంటాను అంతకన్నా. అది ఇప్పుడు చెప్పాలంది చాలా ఉంది, అది ఆ తర్వాత చెప్తాను మీకు. ఒకవేళ మాధవలత ఓడిపోతే ఆటోనే వదిలేస్తానా? పక్కానా? పక్కా 100%.